మాట్లాడు భవాని నాతోని. చెప్పు ఏందో. నాకు తెలుసు భవాని, నేను చేసిన తప్పే. నిన్ను కొట్టుండకూడదు, కానీ నువ్వు అందరి ముంగట గట్లా మాట్లాడేసరికి కోపం ఆక ఒక దెబ్బేసిన. సాయంత్రం అయితే నిన్ను బతిమలాడదాం అనుకున్నా, కానీ నువ్వు ఆలోపే ఇంటికి వచ్చేసినావు. నన్ను క్షమించు భవాని. ఇంకా నీకు నా మీద కోపం తగ్గపోతే నన్ను కూడా నువ్వు కొట్టు భవాని. గట్లెందుకు అంటున్నావు దాసు? నువ్వే నన్ను క్షమించు. నేను కూడా అంత ఆవేశపడకుంటే మంచిగా ఉండేది. నాదే తప్పు. నువ్వే నన్ను క్షమించు. నేను నిన్నటి నుంచి ఆలోచించుతున్నా, నేనెందుకు అంత ఆవేశపడ్డానా అని. ఏదో కోపంలో ఒక మాట అన్నావు, దానికే నేను ఇట్లా వెళ్ళి రావన్నా. నాదే తప్పైంది, క్షమించు. మరి ఇంకేంది భవాని, మన ఇంటికి పోదామా? సరే పోదాం, కానీ దాసు నాకు ఒక మాటి. ఏంటిది భవాని? నువ్వు ఇంకొకసారి నా మీద చేసుకోవద్దు. నేనెందుకు కొడతా నిన్ను? కొట్ట. సరే గాని నువ్వు తీసుకోపోతా అంటున్నావు, మరి ఇంట్లో మామయ్య ఇట్లా ఏమంటారో ఏమో. ఏదో కోపంలో వాళ్ళు కూడా మాట్లాడారు, కానీ వాళ్ళే నాతో మాట్లాడి నిన్ను తీసుకొని రమ్మని చెప్పారు. హో, వాళ్ళు మాట్లాడి తీసుకురమ్మంటే నేను నా దగ్గరకు వచ్చి తీసుకోపోతున్నావు, గాని నీకు ప్రేమ ఉండి కాదు కదా. ఓ పిసదానా, మళ్ళా మొదటికి వచ్చినవానే? నీ మీద ప్రేమ లేకపోతే గిడి దాకా ఎందుకత్తా చెప్పు. వట్టిగన్న దాసు, నాకు కూడా వాళ్ళని చూడబుద్ధి అవుతుంది. పా పోదాం. సరే పా.